నమస్కారం. శ్రీకర్ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. పచ్చదనం పెంపునకు ప్రతిన భూనుదాం. స్వచ్ఛాంధ్ర స్వర్ణాంధ్ర కార్యక్రమంలో కమిషనర్ కేతన్ గార్గ్. వేసవి కాలంలో ఎటువంటి ఇబ్బందులు లేకుండా చర్యలు. జాయింట్ కలెక్టర్ ఎస్ చిన్నరాముడు. పరిసరాల పరిశుభ్రత ప్రతి ఒక్కరి బాధ్యత. ఎమ్మెల్సీ సోము వీర్రాజు. బీసీ ద్రోహి మార్గాని భరత్. బీసీ ప్రముఖుల విగ్రహాలు అడ్డుకోవడమే పనిగా పెట్టుకున్నాడు. మా జాతి నాయకుల విగ్రహాలకు మోకాలడ్డాడు. ఎంపీగా 5 ఏళ్లు సొంత సామాజిక వర్గానికి ఏం చేయలేదు. ఎర్రం నాయుడు విగ్రహం పెడితే నీకెందుకు కడుపుమంట. తప్పు మీద తప్పు చేస్తున్న భరత్. 10th పాస్ అయిన గీత కులాల విద్యార్థులకు స్కాలర్షిప్లు ఇస్తాము. 25లోగా దరఖాస్తు చేసుకోండి. ఏపీ సెట్టిబజ సంక్షేమ అభివృద్ధి కార్పొరేషన్ చైర్మన్ కొడుపూడి సత్యబాబు. మొక్కలను పెంచి పచ్చదనాన్ని పంచే కార్యక్రమాన్ని ప్రతి ఒక్కరూ వ్యక్తిగత బాధ్యతగా స్వీకరించాలని కమిషనర్ కేతన్ గార్గ్ సూచించారు. స్వర్ణాంధ్రలో భాగంగా చేపట్టిన బీట్ ద హీట్ కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ ఎస్ చిన్నరాముడు, ఎమ్మెల్సీ సోము వీర్రాజుతో కలిసి ఆయన పాల్గొన్నారు. తొలుత బ్రోచర్ను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ స్వచ్ఛాంధ్ర స్వర్ణాంధ్ర కార్యక్రమాలు నగరంలో పటిష్టంగా అమలు పరుస్తున్నట్లు చెప్పారు. ఇందులో భాగంగా ఈ 3వ శనివారం బీట్ ద హీట్ క్యాంపెయిన్ నిర్వహించుకున్నట్లు వెల్లడించారు. వేసవి ఎండాకాలం రీత్యా తీసుకోవాల్సిన జాగ్రత్తలపై ప్రజలకు అవగాహన కల్పించడమే కార్యక్రమ ప్రధాన ఉద్దేశ్యమని అన్నారు. నగర వ్యాప్తంగా ఇప్పటికే 40 చోట్ల చలివేంద్రాలు ఏర్పాటు చేసినట్లు వెల్లడించారు. పలు ట్రాఫిక్ సిగ్నల్స్ వద్ద వాహనదారులకు ఎండ తీవ్రత లేకుండా ఉండేందుకు నెట్లను కూడా ఏర్పాటు చేస్తున్నట్లు చెప్పారు. రాజమహేంద్రవరం నగరంతో పాటు చుట్టూ ఉన్న మరో 10 పంచాయతీలు కలుపుకొని మొత్తం 6560 రెయిన్ వాటర్ హార్వెస్టింగ్ నిర్మాణాలు చేపట్టడం సంతోషదాయకమని అన్నారు. అలాగే పర్యావరణ పరిరక్షణ, కాలుష్య రహిత సమాజ నిర్మాణం కోసం ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా ఒక మొక్కను నాటాలని అన్నారు. మొక్కలను నాటి వదిలేయడమే కాకుండా వాటిని పరిరక్షించే బాధ్యత కూడా తీసుకోవాలని సూచించారు. ట్రీ గార్డులను ఏర్పాటు చేయడం ద్వారా 95% పైగా మొక్కలను కాపాడుకోవచ్చునని అన్నారు. కనుక ప్రతి ఒక్కరూ బాధ్యతగా ఒక మొక్కను దత్తత తీసుకోవాలని, విరివిగా మొక్కలు నాటాలని పిలుపునిచ్చారు. అలాగే అర్బన్ హెల్త్ సెంటర్లో ఉన్న ఖాళీ ప్రదేశం చుట్టూ కాంపౌండ్ వాల్ నిర్మాణానికి 25 లక్షల రూపాయల నిధులు మంజూరైనట్లు కమిషనర్ తెలిపారు. పచ్చదనం ఫరిడవిల్లేలా చుట్టూ మొక్కలతో ఓ బయో ఫెన్సింగ్కి కూడా త్వరలో ఏర్పాటు చేస్తామని అన్నారు. రాష్ట్రంలోనే అత్యంత పరిశుభ్ర నగరంగా రాజమహేంద్రవరాన్ని తీర్చిదిద్దాలనే లక్ష్యంతో ప్రతి ఒక్కరూ నెలలో 3వ శనివారం స్వచ్ఛత కోసం అంకితం కావాలని ఈ సందర్భంగా పిలుపునిచ్చారు. ఎమ్మెల్సీ సోము వీర్రాజ్ మాట్లాడుతూ స్వచ్ఛాంధ్ర స్వర్ణాంధ్ర గ్రేడింగ్లో రాజమహేంద్రవరం మెరుగైన ఫలితాలు కనబరచడం సంతోషదాయకమని అన్నారు. నగరపాలక సంస్థ అధికారులు, ప్రజల సహకారంతోనే ఇది సాధ్యపడిందన్నారు. అలాగే పరిసరాల పరిశుభ్రత ప్రతి ఒక్కరి బాధ్యత అని పేర్కొన్నారు. ప్రజల ప్రాణాలకు, పర్యావరణానికి హాని కలిగించే ప్లాస్టిక్ వాడకాన్ని నిషేధించాలని అన్నారు. మొక్కలు ఎన్ని నాటామో ముఖ్యం కాదని, ఎన్నింటిని పరిరక్షించామన్నది ముఖ్యమని ఎమ్మెల్సీ అన్నారు. కనుక భవిష్యత్ తరాలకు ఆరోగ్యవంతమైన వాతావరణాన్ని అందించడమే లక్ష్యంగా ప్రతి ఒక్కరూ మొక్కలు నాటి సంరక్షించాలని సూచించారు. అనంతరం ప్రజల చేత స్వచ్ఛాంధ్ర ప్రతిజ్ఞ చేయించారు. తదనంతరం స్థానికులతో కలిసి అధికారులు, ప్రజాప్రతినిధులు మొక్కలను నాటారు. జాయింట్ కలెక్టర్ ఎస్ చిన్నరాముడు మాట్లాడుతూ వేసవి దృష్ట్యా వడదెబ్బ తగలకుండా ప్రజలందరూ తగు జాగ్రత్తలు పాటించాలని అన్నారు.
పెరుగుతున్న ఎండల తీవ్రత నేపథ్యంలో ఆరోగ్య విషయంలో ప్రజలు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. ముఖ్యంగా పిల్లలు, వృద్ధులు బయటకు రాకుండా జాగ్రత్తలు పాటించాలని అన్నారు. ఏదైనా అత్యవసర పని ఉంటే తప్ప మధ్యాహ్న సమయాల్లో బయటకు వెళ్లరాదని అన్నారు. ఈ కార్యక్రమంలో అడిషనల్ కమిషనర్ పివి రామలింగేశ్వర్, సెక్రటరీ జి శైలజావల్లి, సూపరింటెండెంట్ ఇంజనీర్ ఎన్సిహెచ్ కోటేశ్వరరావు మరియు డెవలప్మెంట్ కార్పొరేషన్ డైరెక్టర్ యానాపు యేసు, డివిజన్ ఇన్ఛార్జ్ వరప్రసాద్, ఇతర అధికారులు పెద్ద సంఖ్యలో స్థానికులు పాల్గొన్నారు. సతీష్ అన్న లేగి ఒకసారి కరాలు పెట్టేస్తే కొంచెం ప్రొటెక్ట్ అవుతాయమ్మా. కరాలతో కొంచెం పెట్టాలి. వేసి పెట్టినాక కూడా ఉన్నాయి సార్. ఓకే ఓకే సార్ ఇట్లా జియో ట్యాగింగ్ చేసేది. జియో ట్యాగింగ్ ఫోటో ఉన్నా కూడా సార్ సార్ ఒకసారి ఓకే సార్. ఆయన కూడా ఉంది సార్. అదే మ్యామ్ కొంచెం అనుకుంటారు. మోడీ గారు ఈ కార్యక్రమం ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం స్వచ్ఛాంధ్ర అనేటువంటి కార్యక్రమాన్ని నెలలో 3వ శనివారం ఈ కార్యక్రమం తప్పకుండా ఏర్పాటు చేయడం, దాంట్లో 4 కార్యక్రమాలు స్పెసిఫిక్గా వారు తీసుకోవడం జరిగింది. ఆ కార్యక్రమాలని గత 2 నెలలుగా అధికారులు చాలా శ్రద్ధతో రాష్ట్ర వ్యాప్తంగా అమలు చేస్తున్నారు. దానిలో భాగంగా ఈరోజు మన రాజమండ్రి కార్పొరేషన్లో కూడా మొక్కలు నాటడమే కాదు, అవగాహన కల్పించేటువంటి కార్యక్రమాన్ని చాలా చక్కగా నిర్వర్తించినందుకు మన రాజమండ్రి కార్పొరేషన్కి సంబంధించినటువంటి అధికారులని, ముఖ్యంగా కమిషనర్ గార్గి గారిని, అదేవిధంగా మన జాయింట్ కలెక్టర్ గారిని అభినందిస్తున్నాను. ధన్యవాదాలు. ఎంఎస్సీ గారు ఆధ్వర్యంలో స్వచ్ఛాంధ్ర స్వర్ణాంధ్ర ప్రోగ్రాం, మన సిటీ లెవెల్ ప్రోగ్రాం ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. ఈ ప్రోగ్రాంకి అందరు కూడా బాగా పాల్గొన్నారు. ఇక్కడ ఈరోజు ఈ నెల ఉన్న ప్రోగ్రాంకి బీట్ ద హీట్ కాన్సెప్ట్తో మొత్తం అన్ని చోట్లలో జరుగుతుంది. ఈరోజు మన ఆనరబుల్ చీఫ్ మినిస్టర్ గారు కూడా మన కర్నూలు జిల్లాకి హాజరయ్యారు. సో ఈ ప్రోగ్రాంకి వచ్చేసరికి దాంట్లో ప్లాంటేషన్ డ్రైవ్ కానివ్వండి, చలివేంద్రం ఏర్పాటు చేయడం కానివ్వండి, షెడ్ నెట్స్, ట్రాఫిక్ సిగ్నల్స్ షెడ్ నెట్స్ పెట్టడం కానివ్వండి, అట్లాంటి ప్రోగ్రామ్స్ ఒక డ్రైవ్ రూపంలో జరుగుతుంది ఈ నెలలో. అదేవిధంగా ఇక్కడ కొన్ని సమస్య కూడా మాకు తెలియచేయడం జరిగింది. మరి ముఖ్యంగా ఈ ఏరియాకి ఉన్న కంపౌండ్ వాల్ అట్లాంటివి కూడా మళ్ళీ ఫాస్ట్గా వర్క్ కూడా ఏర్పాటు చేయడం మేము సిద్ధం చేస్తున్నాము. అదే కాకుండా మనకి అమృత్ ప్రాజెక్ట్స్లో గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ద్వారా మన సిటీకి ఒక 202 crores శాంక్షన్ కూడా అయింది. దాంట్లో కూడా మరీ ముఖ్యంగా డ్రింకింగ్ వాటర్ సప్లై సంబంధించి, డ్రైన్ సప్లై సంబంధించి, డ్రైన్ కన్స్ట్రక్షన్ సంబంధించి కొన్ని ప్రాజెక్ట్స్ శాంక్షన్ అయినాయి. అది కూడా బహుశా తొందరగా పబ్లిక్ హెల్త్ ఇంజినియరింగ్ వాళ్ళతో కోఆర్డినేట్ చేసుకొని తొందరగా మేము ఎగ్జిక్యూషన్ చేయడానికి కూడా రెడీగా చేస్తున్నాం. ఇందులో ప్రధానంగా ఈ ప్లాస్టిక్ని నియంత్రించడానికి ఏం చేస్తాం? ప్లాస్టిక్ సంబంధించి మేము ఇక్కడ 5 షీ టీమ్స్ ఫార్మ్ చేశాము. అది మన రాజమండ్రి ఒక కాన్సెప్ట్ తీసుకొని ఆనరబుల్ చీఫ్ మినిస్టర్ గారు కూడా అన్ని యూఎల్బీసీ కూడా ఇన్స్ట్రక్షన్ ఇచ్చారు. షీ టీమ్స్ అంటే శానిటేషన్ అండ్ హెల్త్ ఎన్ఫోర్స్మెంట్ టీమ్. ప్రతి ఒక్క షీ టీంలో 3 మంది ఉన్నారు. 3 కూడా ఉమెన్ ఎంప్లాయీ. ఒక మన పోలీస్ నుంచి, అదేవిధంగా మున్సిపల్ నుంచి ఏర్పాటు చేసుకొని వాళ్ళకి 2 వీలర్స్ కూడా ఇవ్వడం జరిగింది. సో లాస్ట్ 2-3 మంత్స్లో దాదాపు 5 tons మనకి ప్లాస్టిక్ కూడా బెన్ సీజ్ చేయడం జరిగింది. అదే కాకుండా మేము ఫైన్స్ రూపంలో కూడా దాదాపు ఒక 350-360 రేట్స్ ఆపరేషన్స్ కండక్ట్ చేశాము. అదే కాకుండా ఆల్టర్నేటివ్ ప్లాస్టిక్ కూడా ఏ విధంగా ఏర్పాటు చేయాలి, దానికి కూడా క్రంచీ కప్స్ లాగా, ఈకోలాస్టిక్ బ్యాగ్స్ లాగా కూడా యూనిట్స్ని ప్రమోట్ చేస్తాము. వాళ్ళని కూడా ఎంఎస్ఎంఈ కింద వాళ్ళకి లోన్స్ ఇస్తూ వాళ్ళని కూడా ఏర్పాటు చేయడానికి మేము రెడీ చేస్తున్నాము. ఎక్కువ మంది డ్రైనేజ్లో ఈ
వేస్ట్ అంతా చేస్తున్నారు, దానికి ఎలాంటి డ్రైన్ సంబంధించి కూడా చాలా స్ట్రిక్ట్గా ఇప్పుడు వెళ్తున్నాము. ఫస్ట్ ఆఫ్ ఆల్ డ్రైన్కి ఇప్పుడు డీసిల్టేషన్ యాక్టివిటీ జరుగుతుంది కాబట్టి చాలా వరకు దాంట్లో క్లీనింగ్ అవుతాయి. డ్రైన్లో ఉన్న ఫ్లోటింగ్ వేస్ట్ కూడా మేము తీయడం జరుగుతుంది. అదేవిధంగా ఎక్కడైనా కమర్షియల్ ఏరియాలో స్వీపింగ్ జరిగినప్పుడు అట్లాంటి ప్లేసెస్లో ఎక్కడైనా డ్రైన్లో చెత్త కనిపిస్తే ఖచ్చితంగా ఒక రిటర్న్ గిఫ్ట్ 2.0 నేను సొంతగా తీసుకొచ్చి వాళ్ళకి రిటర్న్ ఇవ్వడం అట్లాంటి కార్యక్రమం కూడా చేస్తున్నాము. అదే కాకుండా ఫైన్స్ కూడా ఇంపోజ్ చేయడం జరిగింది, ఫైన్స్ కూడా పెంచడం కూడా జరిగింది. సో దట్ పబ్లిక్కి కూడా బాగా అవగాహన రావాలి. రీసెంట్గా మన స్వచ్ఛ సర్వేక్షణ కూడా జరిగింది. స్వచ్ఛ సర్వేక్షణ కూడా మేము సింగిల్ డిజిట్ ర్యాంక్ ఎక్స్పెక్ట్ చేస్తున్నాము. రాష్ట్ర సేవికా సమితి ఆధ్వర్యంలో శుక్రవారం రాజమహేంద్రవరం ప్రకాష్ నగర్ రౌండ్ పార్క్ వద్ద నుండి పదసంచలనం రూట్ మార్చ్ జరిగింది. హిందూ ధర్మ రక్షణ కోసం ప్రధానంగా నిలిచిన వారు మహిళలే అనేది మన చరిత్ర చెప్పిన సత్యం. అందుకే మహిళా శక్తి నిర్మాణంలో ఆర్ఎస్ఎస్ విభాగమైన రాష్ట్ర సేవికా సమితి గత 90 సంవత్సరాలుగా దేశంలోని మహిళలను సమీకరించి ప్రతి సంవత్సరం వారికి శిక్షణ ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. దానిలో భాగంగా దివాన్ చెరువులోని శ్రీప్రకాష్ విద్యా సంస్థల ఆవాసంలో సుమారు గత 15 రోజులుగా యువతులకు మహిళలకు శిక్షణ ఇవ్వడం జరుగుతోందని అన్నారు. దానిలో భాగంగా రాజమహేంద్రవరం ప్రకాష్ నగర్ రౌండ్ పార్క్ వద్ద నుండి రాష్ట్ర సేవికా సమితి ఆధ్వర్యంలో శుక్రవారం 16/5/2025 సాయంత్రం నిర్వహించిన పద సంచలనం రూట్ మ్యాప్ జరిగింది. స్త్రీ శక్తి కుటుంబానికి దేశానికి స్ఫూర్తిదాయక శక్తి అని, స్త్రీ శక్తి మేల్కొంటే సమాజం పురోగతి చెందుతుందనే ఉద్దేశ్యంతో భారతీయ సంస్కృతి సాంప్రదాయాలు పరిరక్షణే ధ్యేయంగా శక్తివంతమైన సమాజ నిర్మాణం కోసం ఈ కార్యక్రమం నిర్వహించినట్లు రాష్ట్ర సేవికా సమితి ప్రాంత సహా కార్యవాహిక శ్రీమతి ఉజ్వల తెలిపారు. మహిళల్లో అంతర్గత శక్తిని వెలికితీసేందుకు, వారిని ఉత్తేజపరిచేందుకు ఈ రూట్ మార్చ్ దోహదపడుతుందని అన్నారు. ఈ పద సంచలనం ప్రకాశం నగర్ రౌండ్ పార్క్ వద్ద మొదలై స్థానిక వై జంక్షన్లోని అబ్దుల్ కలాం విగ్రహం మీదుగా జాంపేట గాంధీ బొమ్మ నుండి తిరిగి ప్రకాష్ నగర్ వరకు సాగింది. ఈ కార్యక్రమంలో రాష్ట్ర సేవికా సమితి అఖిల భారత ప్రముఖ సంచాలిక మానవీయ శాంతక్క, ఆంధ్ర ప్రాంత కార్యవాహిని శ్రీమతి వెంకట భాను, సమితి కార్యకర్తలు, మహిళలు పాల్గొన్నారు. రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ పురుషుల్లో ఎలాగో రాష్ట్ర సేవికా సమితి మహిళల్లో అలాగే దేశభక్తి విలువలు కలిగిన వ్యక్తి నిర్మాణం చేస్తుంది. అంటే తన కోసం తానే కాకుండా సమాజం కోసం, దేశం కోసం కూడా ఆలోచించే వ్యక్తుల నిర్మాణం చేస్తుంది. అందులో భాగంగా రాజమండ్రిలో ఆంధ్రప్రదేశ్ మొత్తం ప్రాంతం నుండి, అంటే వివిధ రకాల జిల్లాల నుండి వచ్చిన అమ్మాయిలు 13 సంవత్సరాలు ఆ పైన వారు, అంటే 40-50 ఏళ్ళ లోపు మహిళలందరూ కూడా ఇందులో స్వీయ రక్షణే కాకుండా దేశం కోసం, సమాజం కోసము ఆలోచించే విధంగా వాళ్ళకి తర్ఫీదు, శిక్షణ ఇవ్వడం జరుగుతుంది. 15 రోజుల కార్యక్రమం ఉంటుంది. ఇది మే 3 నుండి మే 18 వరకు కార్యక్రమం నిర్వహణ చేయడం జరుగుతుంది. దీన్ని శిక్షావర్గ అంటాము. దీంట్లో మొత్తం దాదాపుగా 92 మంది శిక్షార్థులు పాల్గొన్నారు దీంట్లో. అందులో భాగంగా ఆ శిక్షణలో భాగంగా ఈరోజు 16వ తేదీ రాజమహేంద్రవరం పురవీధుల్లో ఘోష సహిత, అంటే వాద్య పరికరాలతో వీళ్ళు ఇక్కడ 15 రోజుల్లో నేర్చుకున్న వాయిద్యాలతో సంచలన్ రూట్ మార్చ్ చేస్తూ వీళ్ళు కదం కదం కలుపుతూ అడుగు అడుగులో వేసుకుంటూ సమాజ రక్షణలో మేము కూడా ఒక భాగమే అనుకుంటూ ముందు కదులుతూ ఉంటారు.
అందులో భాగంగా 16 రాజమండ్రి పురవీధుల్లో ఈరోజు సాయంత్రం 5:30 నుండి సంచలన నిర్వహించడం జరుగుతుంది. అదేవిధంగా వీళ్ళు ఈ 15 రోజులు శిక్షణలో నేర్చుకున్న ఆత్మరక్షణ ఏవైతే ఉన్నాయో వాటిని 18వ తేదీ సార్వజనికోత్సవంలో ప్రదర్శన చేయడం జరుగుతుంది. కాబట్టి రాజమహేంద్రవరం పుర వాసులందరికీ కూడా రాష్ట్ర సేవికా సమితి 18వ తేదీ సాయంత్రం 5:30కి జరిగే సార్వజనికోత్సవానికి ఆహ్వానం పలుకుతుంది. మొత్తం ఆంధ్రప్రదేశ్ నుండి వివిధ జిల్లాల నుండి వచ్చారు కాబట్టి అందరూ రాగలరని ఆశిస్తున్నాం. 10వ తరగతిలో ఉత్తమ ఫలితాలు సాధించిన గీత కులాల విద్యార్థులకు స్కాలర్షిప్ ఇస్తున్నామని ఏపీ సెట్టివల్స్ సంక్షేమ అభివృద్ధి కార్పొరేషన్ చైర్మన్ కుడుపుడి సత్యబాబు అన్నారు. ఇటీవల 10వ తరగతి ఫలితాల్లో 525 మార్కులకు పైగా సాధించిన రాష్ట్రంలోని గీత కులాల విద్యార్థులకు కార్పొరేషన్ చైర్మన్గా తన సొంత డబ్బుతో స్కాలర్షిప్లు అందజేస్తానని కుడుపూడి సత్యబాబు చెప్పారు. రాజమండ్రి ప్రెస్ క్లబ్లో శనివారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. ఈ నెల 25వ తేదీలోగా దరఖాస్తు చేసుకోవచ్చని కోరారు. అర్హులంతా హాల్ టికెట్, మార్క్ లిస్ట్, కుల ధృవీకరణ పత్రం సమర్పించాలని సూచించారు. ఇతర వివరాలకు తన PA ప్రకాష్ సెల్ నెంబర్ 9346308347 లేదా 9550694932 నెంబర్లను సంప్రదించాలని సత్యబాబు విజ్ఞప్తి చేశారు. ఎమ్మెల్యే ఆదిరెడ్డి వాసు సహకారంతో త్వరలో రాజమండ్రిలో సర్దార్ పాపన్న గౌడ్ విగ్రహం ఏర్పాటు చేస్తున్నట్లు కుడుపూడి సత్యబాబు వెల్లడించారు. ఎంపీగా ఉన్నప్పుడు ఏదో ఘనకార్యాలు చేసినట్టు గొప్పలు చెప్పుకునేవాడని, అలా చేసి ఉంటే మొన్నటి ఎన్నికల్లో భరత్ చిత్తుగా ఎందుకు ఓడిపోయాడని ఆయన ప్రశ్నించారు. ఎమ్మెల్యే ఆదిరెడ్డి వాసు ఈ 11 నెలల్లో సీఎం సహాయ నిధి ద్వారా 3 కోట్ల రూపాయల సహాయం అందించారని ఆయన తెలిపారు. ఇకనైనా వైసీపీ నాయకులు జాతి నాయకుల విగ్రహాలను గౌరవించాలని ఆయన హితవు పలికారు. వైసీపీ అధికారంలో ఉన్న 5 ఏళ్ళు సొంత సామాజిక వర్గంలో ఒక్కరికి కూడా ఎలాంటి అవకాశాలు కల్పించలేదని ఆయన విమర్శించారు. లాలా చెరువు సెంటర్లో సెట్టిబల్స పితామహుడు దుమ్మేటి వెంకట్రెడ్డి విగ్రహం, గోదావరి గట్టున ప్రముఖ హాస్య నటుడు రేలంగి వెంకట్రామయ్య విగ్రహం ఏర్పాటు చేయనీయకుండా అడ్డుకున్నారని ఆరోపించారు. నిబంధనల ప్రకారం విగ్రహాలు తొలగించాలంటే రాజమండ్రి నగరంలోని 90% విగ్రహాలు తొలగించాల్సి ఉంటుందని కుడుపూడి సత్యబాబు పేర్కొన్నారు. విలేకరుల సమావేశంలో టీడీపీ బీసీసీఎల్ అధ్యక్షుడు బుడ్డిగ రవి, తెలుగు యువత నాయకుడు చింతపల్లి నాని పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. మీడియా మిత్రులందరికీ కూడా ప్రభుత్వం అధికారంలో వచ్చిన వెంటనే నన్ను కార్పొరేషన్ చైర్మన్ ఇచ్చినందుకు చంద్రబాబు నాయుడు గారికి, లోకేష్ గారికి, పవన్ కళ్యాణ్ గారికి, ఈ సెట్టిబల్జా కార్పొరేషన్ చైర్మన్ నన్ను నియమించిన కాడి నుంచి కూడా ఏ కష్టం వచ్చినా సరే ముందుండి రాష్ట్రం అంతా కూడా ఒక ఇందులో కానీ ఈ విషయంలో వచ్చినా సరే ముందుండి మేము ఈరోజు ప్రెస్ మీట్ ఒక ముఖ్య ఉద్దేశం, గతంలో మొన్న 10th క్లాస్ ఎగ్జామ్స్ పాస్ అయిన సెట్టిబల్జా, గౌడ, శ్రీసేన, యాత, ఈడిగా ఈ 5 కులాల నుంచి కూడా మన గవర్నమెంట్ స్కూల్లో అలాగే జిల్లా పరిషత్ స్కూల్లో వీళ్ళు 525 నుంచి పై మార్కులు వచ్చిన వాళ్ళకి అందరికి కూడా మా కార్పొరేషన్ తరఫున నా సొంత నిధులతోటి వీళ్ళందరికీ కూడా స్కాలర్షిప్ ఏర్పాటు ఇవ్వాలనుకుంటున్నాం. ఇటీవల CBSE 10వ తరగతి పరీక్షా ఫలితాలలో రాజానగరం మండలం దివాన్ చెరువులోని ఢిల్లీ పబ్లిక్ స్కూల్ విద్యార్థులు ఉత్తమ ర్యాంకులు సాధించి దేశంలోనూ రాష్ట్రంలోనూ స్కూల్ పేరును, జిల్లా పేరును మారుమ్రోగేలా చేశారని రాజానగరం ఎమ్మెల్యే బత్తుల బలరామకృష్ణ, రాజమండ్రి సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ అభినందించారు. దేశంలో అత్యధిక మార్కులు సాధించిన ఈ స్కూల్ విద్యార్థులకు శనివారం స్కూల్ సమావేశ మందిరంలో ఏర్పాటు చేసిన అభినందన సన్మాన కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా పాల్గొన్న రాజానగరం ఎమ్మెల్యే బత్తుల బలరామకృష్ణ, రాజమండ్రి సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి వాసు CBSE 10వ తరగతి పరీక్షా ఫలితాలలో ఆల్ ఇండియా 5వ ర్యాంక్, రాష్ట్రంలో ఫస్ట్ ర్యాంక్ సాధించిన రాధికా శర్మను, ఉత్తమ ర్యాంకులు సాధించిన జాహ్నవి సురానా, S స్నిగ్ధ సెరేనా, కుప్పాల నైనిక, JVN శ్రీ శరణ్య, కలబ్ జైన్, సిద్ధి జైన్, D సహస్రదీప్, K రితీష్ చౌదరి, DT శ్రీరామ్ నాయుడు, రేచల్ జైన్, కుష్ జైన్ తదితర విద్యార్థినులు అభినందించి సత్కరించి మెమోంటోలు బహుకరించారు. ఈ సందర్భంగా DEO వాసుదేవరావు అధ్యక్షత జరిగిన సభలో
ఎమ్మెల్యే బత్తుల బలరామకృష్ణ మాట్లాడుతూ ఇలాంటి విద్యార్థులను చూసినప్పుడు తాను పెద్దగా చదువుకోలేదని అసంతృప్తి ఉంటుందని, అయితే తాను వ్యాపారంలో రాణించానని అన్నారు. కూటమి ప్రభుత్వం విద్యకు అధిక ప్రాధాన్యం ఇస్తోందని ఆయన చెప్పారు. తన నియోజకవర్గం పరిధిలోని ఈ స్కూల్ విద్యార్థులు దేశవ్యాప్త ర్యాంకులు సాధించడం గర్వంగా ఉందని, ఈ విద్యార్థులు భవిష్యత్తులో మరిన్ని ఉన్నత శిఖరాలను అధిరోహించి ఐఏఎస్, ఐపీఎస్ సాధించాలని ఎమ్మెల్యే బత్తుల ఆకాంక్షించారు. మరో ముఖ్య అతిథి రాజమండ్రి సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ మాట్లాడుతూ తల్లిదండ్రుల ఆలోచన విధానం మారిందని, ఆడపిల్లల చదువుకు అధిక ప్రాధాన్యం ఇస్తున్నారని అన్నారు. ఢిల్లీ పబ్లిక్ స్కూల్ సాధించిన ఘనత చాలా గొప్పదని, 55 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరైతే 13 మంది 90% పైగా మార్కులు, 27 మంది 80% పైగా, 15 మంది 80% మార్కులు సాధించడం గొప్ప విషయమని, అందుకు కారణమైన ఢిల్లీ పబ్లిక్ స్కూల్ యాజమాన్యం, బోధనా సిబ్బందిని అభినందించాలని కొనియాడారు. దేశవ్యాప్తంగా 5వ ర్యాంకు, రాష్ట్రంలో ఫస్ట్ ర్యాంక్ సాధించడం తమ అందరికీ గర్వకారణమని ఆయన అన్నారు. రాధికా శర్మ లాంటి విద్యార్థులను మరింత మందిని తీర్చిదిద్దాలని ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ కోరారు. ఇలాంటి ఉత్తమ ఫలితాలు సాధించిన ప్రైవేట్ విద్యా సంస్థల అవుట్పుట్ను ప్రభుత్వం ఫీడ్బ్యాక్గా తీసుకొని ప్రభుత్వ విద్యా సంస్థలను ఆ విధంగా తీర్చిదిద్దడానికి కృషి చేస్తుందని ఆయన అన్నారు. నాణ్యమైన విద్యతో పాటు ఇతర రంగాల్లోనూ విద్యార్థులు ప్రతిభ చాటాలని ఆయన కోరారు. అత్యుత్తమ ర్యాంకులు సాధించిన విద్యార్థులకు వెన్నంటే ఉండి ప్రోత్సహించిన తల్లిదండ్రులకు, ఉపాధ్యాయులకు ఎమ్మెల్యేలు అభినందనలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో స్కూల్ చైర్మన్ జె ఉదయ్ భాస్కర్, వైస్ చైర్మన్ చలుమూరి శ్రీనివాస్, డైరెక్టర్లు జె కరుణ్దీప్, చలుమూరి శ్రీకాంత్, ప్రిన్సిపల్ పివిసిహెచ్ శాస్త్రి తదితరులు పాల్గొన్నారు. ఈ యొక్క ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గడిచినటువంటి 5 ఏళ్లలో వైసీపీ విధ్వంసంలో భాగంగా ఎడ్యుకేషన్ కూడా చాలా ధ్వంసమైపోయి సరైనటువంటి ఎడ్యుకేషన్ లేక ఇబ్బందులు పడుతున్న తరుణంలో ఎక్కడో ఎన్నో బాధల్ని, అన్ని విషయాల్ని పూర్తిగా అధ్యయనం చేసుకుని మన హెచ్ఆర్డీ మంత్రివర్యులు శ్రీ నారా లోకేష్ బాబు గారు విద్యకు పెద్దపీట వేస్తూ కొన్ని మార్పులు తీసుకొచ్చారు. ఇప్పుడు రాబోయే అకాడమిక్ ఇయర్లో స్కూల్స్ అన్ని కూడా ప్రక్షాళన చేసి ఒక ఉన్నతమైన విద్యను అందించాలన్న మంచి ప్రణాళికతో ముందుకు వస్తూ, ముఖ్యంగా అందులో చూస్తే బిఎస్సి కూడా పెట్టి కొత్తగా టీచర్ రిక్రూట్ చేయడం కానివ్వండి, స్కూల్లో మార్పులు చేర్పులు కానివ్వండి, స్కూల్కి పెద్ద గ్రాంట్స్ ఇవ్వడం కానివ్వండి, యూనిఫామ్స్, షూస్ అన్నీ కూడా పిల్లలకి మంచి ప్రోత్సాహాలు ఇస్తున్నారు. అదేవిధంగా తల్లికి వందనం, ఎంతమంది పిల్లలు చదువుకుంటే అంతమంది పిల్లలకు కూడా ఒక్కొక్కరికి 15,000 లెక్కనే అంతమంది పిల్లలు కూడా ఈ అకాడమిక్ ఇయర్ ఏదైతే మనకు స్టార్ట్ అవుతుందో జూన్ 12 to 15 మధ్యలో అప్పటికే తల్లికి వందనం కూడా స్కీమ్ వేస్తూ డబ్బులు వేసేస్తామని చెప్పేసి గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా మాట ఇవ్వడం జరిగింది. చూస్తా ఉన్నాం, ఎగ్జామ్స్లో ఎక్సెల్ చేసిన స్టూడెంట్స్ సైడ్ కూర్చోబెట్టారు. మెజారిటీ విమెన్ ఉన్నారు, 2 మెన్ ఉన్నారు. సో విమెన్ ఎంపవర్మెంట్ చాలా విజిబుల్గా కనపడతా ఉంది. ఎక్కడ చూసినా కూడా ఆడపిల్లలకి విద్యకి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తూ ఉన్నారు. ఇచ్చిన ప్రాధాన్యతలో ప్రతిభని కూడా ఎక్కువ ప్రదర్శించే భాగంలో అధిక శాతం మహిళలే ఉన్నారు. తల్లిదండ్రులకు ఆలోచన విధానం మారుతూ ఉంది. ఒకటి విద్యను అందించడం, 2 ఏ మాధ్యమంలో అందించాలి. మాధ్యమం అంటే ఒక ఇన్స్టిట్యూషన్ అని అర్థం. ఎక్కడ అది ఎంచుకోవాల్సిన అవసరం పేరెంట్స్ పైన చాలా బాధ్యత ఉంది. ఈరోజు మనం ఎంచుకునే ఇన్స్టిట్యూషన్ బట్టే 60 to 70% చైల్డ్ ఒక అవుట్పుట్ అన్నది డిసైడ్ అవుతుంది. ఇప్పుడు ఒక మంచి ఇన్స్టిట్యూషన్ ఎంచుకున్నట్లయితే 70% ఇన్స్టిట్యూషన్ ఒక ఫ్యాకల్టీ వాళ్ళని తీర్చిదిద్దుతారు. ఈ రోజున 55 మెంబర్స్ సిబిఎస్ఈ 10th ఢిల్లీ పబ్లిక్ స్కూల్ దివాల్ చెరువు నుంచి అటెండ్ అయితే 13 మెంబర్స్కి 90% అబోవ్ రావడం,
27 మెంబర్స్కి 80% అబోవ్ రావడం, 15 మెంబర్స్కి 80% బిలో రావడం, అంటే 100% పాస్ అయి ఉన్నారు అండ్ ఆల్మోస్ట్ 80% అబోవ్ అందరూ కూడా రావడం కూడా జరుగుతూ ఉంది. అంటే తప్పకుండా ఇన్స్టిట్యూషన్ అభినందించాలి. దాంతోపాటు మిస్ రాధికా శర్మ పాపకి స్టేట్ ఫస్ట్, ఆంధ్రప్రదేశ్ స్టేట్ ఫస్ట్ సిబిఎస్ఈ 10th అండ్ సిబిఎస్ఈ నేషనల్లో 5th రావడం జరిగింది అని అంటే, ఓ పక్కన మా శాసనసభ్యులు చెప్పినట్లుగా రాజానగరంలో ఉన్న ఈ విద్యా సంస్థ నేషనల్ లెవెల్లో 5th సాధించింది అని అంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంతో పాటు ఈ తూర్పుగోదావరి జిల్లాలో ఉన్న మా అందరికీ కూడా చాలా గర్వకారణంగా ఉంది. మనస్ఫూర్తిగా అభినందిస్తా ఉన్నాం. గొందెసి శ్రీనివాసులు రెడ్డి యువసేన టీమ్ కైఫ్ ఆధ్వర్యంలో ప్రీమియర్ లీగ్ సీజన్ 6 క్రికెట్ టోర్నమెంట్ను రైల్వే గ్రౌండ్లో ప్రారంభించారు. స్థానిక రైల్వే గ్రౌండ్లో గొందెసి శ్రీనివాసులు రెడ్డి యువసేన టీమ్ కైఫ్ ఆధ్వర్యంలో రైల్వే గ్రౌండ్ ప్రీమియర్ లీగ్ సీజన్ 6 క్రికెట్ టోర్నమెంట్ను ముఖ్య అతిథి వైకాపా సీనియర్ నాయకులు ప్రముఖ న్యాయవాది గొందెసి శ్రీనివాస్ రెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ టోర్నమెంట్ 3 రోజులు అనగా 16, 17, 18న జరుగుతుందని, రైల్వే గ్రౌండ్లో ఈ టోర్నమెంట్ నిర్వహించడం తమ ప్రాంత యువకులకు ఎంతో ఉపయోగపడుతుందన్నారు. యువతకు ఈ టోర్నమెంట్ల వలన ఫిజికల్గా ఎక్సర్సైజ్ అవుతుందని అన్నారు. ఈ సందర్భంగా టోర్నమెంట్ ఏర్పాటు చేసిన నిర్వాహకులను అభినందించారు. ఈ సందర్భంగా నిర్వాహకులు కైఫ్ మాట్లాడుతూ నగరంలో తొలిసారిగా రాత్రి సమయంలో ఫ్లడ్ లైట్ల వెలుతురులో క్రికెట్ టోర్నమెంట్ నిర్వహిస్తున్నామని అన్నారు. ఈ టోర్నమెంట్ 3 రోజులు జరుగుతుందని, 6 టీంలు పాల్గొంటాయని, 18 మ్యాచ్లు జరుగుతాయని అన్నారు. ఈ కార్యక్రమంలో పోలవరపు చైతన్య, సాక్షి శంకర్, బిల్డర్ రాజా, ఆవాల ఈశ్వర్, సుధా, సతీష్, బుల్లి, సయ్యద్ ఉమర్ షరీఫ్, రెడ్డి ప్రసాద్, సీతారాం చరణ్, కంఠం రాజేష్, రాహుల్, విజయ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమాన్ని నిర్వహించిన గొందెసి యువసేన సభ్యులు వెంకీ రేనా, పాలిక వినయ్, కోమటి పండు, కిషోర్, కమల్, సాయి, భరత్, శివమణి, కౌశిక్, శ్యామ్, సాయి, ఫణి, సూర్య బ్రేవో, సూర్య, ప్రవీణ్, వెంకట్, కిరణ్, టీమ్ కైఫ్ సభ్యులు పాల్గొన్నారు. ఈరోజు కైఫ్ వాళ్ళ ఫ్రెండ్స్ సర్కిల్ అందరూ కూడా 16, 17, 18 తారీఖుల్లో ఈ నైట్ టైం అంటే ఈవినింగ్ ఫ్లడ్ లైట్స్లో క్రికెట్ టోర్నమెంట్ కండక్ట్ చేయడం చాలా మంచి శుభపరిణామం. ఎస్పెషల్లీ మా రైల్వే గ్రౌండ్ ఏరియాలో ఇటువంటి కార్యక్రమం ఎప్పుడూ జరగలేదు. ఇంత భారీ ఎత్తున నైట్ టైం ప్రోగ్రామ్ ఎప్పుడూ జరగలేదు. అండ్ ఒక రకంగా యువత స్పోర్ట్స్ వైపు నడిపించడానికి ఇలాంటివి చాలా దోహదపడతాయి. ఎప్పుడు కూడా వేరే వేరే యావిగేషన్స్ మొబైల్స్లోనే కాకుండా ఫిజికల్ ఎక్సర్సైజ్ ఇంపార్టెంట్ అని గ్రహించి ఇలాంటి టోర్నమెంట్స్ పెట్టడం మంచి కార్యక్రమం. మాలాంటి వాళ్ళందరం కూడా ఇలాంటి వాటికి సహకరిస్తాం. ఇవన్నీ కూడా కార్యక్రమం మంచిగా జరగాలని విన్నర్స్కి, అలాగే లోజర్స్ ఎప్పుడు కూడా నెక్స్ట్ ఇయర్ విన్నర్స్కి ట్రీట్ చేస్తాం. కాబట్టి అందరికీ కంగ్రాచులేషన్స్ అండ్ ఆల్ ది బెస్ట్ చెప్తున్నాను. సీజన్ 6 ఇది. గత 6 సంవత్సరాల నుంచి కూడా మా గురువుగారు అండ్ రెడ్డి గారు మమ్మల్ని ఇప్పటివరకు ప్రోత్సహిస్తూ ఉన్నారు. ఈ టోర్నమెంట్లో 6 టీంలు పార్టిసిపేట్ చేస్తున్నాయి. నాతో పాటు మా కుర్రోళ్ళందరూ కూడా చాలా సహకరించారు. దానివల్ల ఈ కార్యక్రమం ఇంతవరకు రావడం జరుగుతుంది. 16, 17, 18 తారీఖుల్లో టోర్నమెంట్ జరుగుతుంది. 18 ఫైనల్ అయ్యి ఈ టోర్నమెంట్ ముగుస్తుంది. అంతే. థ్యాంక్ యూ. మొత్తం 6 టీంలు మొత్తం 18 మ్యాచ్లు జరుగుతాయి 3 రోజులు. ఈ నెల 16 నుంచి 22వ తేదీ వరకు ఏపీఐఐసి మాజీ చైర్మన్ శ్రీగ్రాకొలపు శివరామ సుబ్రహ్మణ్యం, మీనాక్షి దంపతులు నాసా అసోసియేషన్ ఆధ్వర్యంలో శ్రీ భూనీల సమేత శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి దేవాలయంలో 10వ వార్షిక బ్రహ్మోత్సవాలు నిర్వహిస్తున్నారు. స్థానిక జమీందారు మెట్టపై వేంచేసి ఉన్న శ్రీ భూనీల సమేత శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి దేవాలయంలో 10వ వార్షిక బ్రహ్మోత్సవాలు ఈ నెల 16 నుంచి 22 వరకు ఏపీఐఐసి మాజీ చైర్మన్ శ్రీగ్రాకొలపు శివరామ సుబ్రహ్మణ్యం, మీనాక్షి దంపతులు నాసా అసోసియేషన్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నారు. మొదటి రోజు కార్యక్రమాల్లో భాగంగా ఉత్సవారంభ స్నాపనము, తీర్థగోష్ఠి ప్రసాద వితరణ, శ్రీ విష్ణు సహస్రనామ పారాయణం, విశ్వక్షేణ ఆరాధన, పుణ్య హవాచనం, రక్షాబంధనం నిర్వహించారు.
సాయంత్రం 5:30 గంటలకు అంకురారోపణ, వైనాతేయ పటాదివాసము, తీర్థగోష్ఠి, ప్రసాద వితరణ జరిగింది. నాసా అపార్ట్మెంట్ వాసులు, స్థానిక పెద్దలు, భక్తులు పెద్ద ఎత్తున తరలివచ్చి స్వామివారికి దర్శించుకొని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. హరిద్రాచూర్ణం సమర్పయామి, కుంకుమాది పరిమళ ద్రవ్యాన్ని సమర్పయామి, యథా పుష్పైః పూజయామి. ఓం శ్రీవత్సాయ నమః, ఓం వనమాలాయ నమః, ఓం యోగమాయాయ నమః, ఓం వైష్ణవ్యే నమః, ఓం విమలాయ నమః, ఓం సత్యే పూజాం సమర్పయామి, ధూపమాఘ్రాపయామి. ఓం మనస్పతిర్భవేదిని ఆగంతేస్తు సంవిదః. यामी मुद्दीर्घ सजातवेदो भग्नं निर्णविमः पशोवस्य महावराहाय पुराणपुरुषाय प्रजापतये धराज विद्महे सर्वसिद्ध्यै धीमहि तन्नो प्रचोदयात्. अस्यां सुमतिनो यथा संकल्पिता अंकुरारोपणकर्म प्राग्भागे इंद्राय नमः, अग्नये नमः, यमाय नमः, निरुतये नमः, वरुणाय नमः, वायवे नमः, कुबेराय नमः, ईशानाय नमः. बालिका धनिका सराव करोति ब्राह्मणस्तुं राजन् वारयामसि. हुद्गां हृदयाय नमः. जीवदरहे स्वाहा कुंसिकायडो गैंगवतो हैंगौ नेत्रत्रयाटकः अस्त्राय जपटो गरुडमुद्रां प्रदर्शयेत्. इंद्रादि नमो नमः. ध्यायामि, ध्यानं समर्पयामि, आभपाद्यं समर्पयामि, मुखे आचमनीयं समर्पयामि, उपचारं समर्पयामि, वस्त्रार्थम् अक्षतानि पुष्पाणि समर्पयामि, समर्पयामि, उपवेदार्थमक्षतां समर्पयामि, ऊर्ध्वपुण्ड्रां धारयामि. सूर्याय ओम भूर्भुवस्सुः स्वाहा. देवसवितः प्रासाभिः प्राणायाम्या.
विराजोऽधिपूरुषः ॐ यत्पुरुषेण हविषा ॐ वेदाहमेकं पुरुषं महान्तम् आदित्यवर्णन्दमस्तु वारे नादाभ्रस्ताद्युक्ताजहार शक्रप्रविद्वान् प्रदेशस्यतस्तः प्रजापतयमिमं ओदिनमुत्स्थाः अनवेनमुत्स्थाः ॐ गायत्री कुमार देवकुमारस्य वसन्तनमदेश्य माधवाय गोविन्दाय लक्ष्मणशूराय श्रीधराय नमः शेषाय नमः नमोदाय नमः वासुदेवाय नमः संदर्शनाय नमः धुम्नाय नमः अनुरुद्धाय नमः पुरुषोत्तमाय नमः दोक्ष्याय नमः नारायणाय नमः स्वरूपाय नमः सौर्याय नमः विघ्नरूपाय नमः चिन्मयाय नमः परमेश्वराय नमः दोर्धण्ड विग्रहाय नमः जगदीश्वराय नमः नन्द्रवासाय नमः प्रियाय नमः जलकवशयाय नमः संवत्सराय नमः श्रीवेङ्कटनिवासाय श्रीनिवासाय श्रीवैकुण्ठवरदाय स्वयं शरणीयतने रमया रममाणाय वेङ्कटेशाय मङ्गलाशासनप्रेमदाचार्य पुरोगमे सर्वैश्च पूर्वयाचार्यैः सर्वदायास्तमङ्गलं लक्ष्मी वेङ्कटरमणपुराय स्वाहा धनाय दातवाय वासुदेवाय नमः स्वाहा वन्दनाय रक्तवर्णाय वसङ्काराय नमः स्वाहा उद्याधवाय बुद्धाय नमः सर्वजनाः पुनः धेतवं नारायणात्मने तथा च आयुर्वेदं प्रयान्ततो स्वाहा सरस्वते नमः स्वाहा देवसविदं सुकृते पुराण प्रमाण गतिमेलं निर्दाहवनकर्ममध्ये संभावितमन्त्रतन्त्रस्वरवर्णनिधि उपर्यासु विनादरक प्रायश्चित्ताः ॐ शौनप्रायपरमेश्यात्मने स्वाहा ॐ व्यामप्रायपुरुषात्मने स्वाहा ॐ रामप्रायविश्वात्मने स्वाहा ॐ वामनप्रायनिवृत्त्यात्मने स्वामदेवमुत्कुस्थाः मनमदेवमुत्कुस्थाः सरस्वदेवमुत्कुस्थाः देवसविदः प्रासादि प्राणानायम्या ॐ भगवद्देवं श्री पारिजाताञ्जनेय स्वामिने नमः इदं गन्धं समर्पयामि पुष्पं समर्पयामि धूपं समर्पयामि అందరూ కూడా ముట్టుకున్నామా దండం పెట్టుకున్న పూర్ణాద్రవ్యాన్ని ఇది తీసి కట్టొస్తే నేను ఇలాగే ఉన్నాను
తాను చిత్రీకరించిన అల్లూరి సీతారామరాజు చిత్రాన్ని అనుమతి లేకుండా ప్రదర్శించడం సమంజసంగా లేదని ప్రముఖ ఆర్టిస్ట్ హంపి ఆవేదన వ్యక్తం చేశారు. రాజమండ్రి ప్రెస్ క్లబ్లో ప్రముఖ ఆర్టిస్ట్ హంపి విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ చిత్రాన్ని కష్టపడి రూపొందించడం జరిగిందన్నారు. తాను సామాజిక మాధ్యమం ఫేస్బుక్లో పోస్టింగ్ చేసుకున్నానని వివరించారు. సామాజిక మాధ్యమంలో నుంచి ఈ చిత్రాన్ని కాపీ చేసుకున్నారని ఆరోపించారు. ఇంతకు ముందెన్నడూ కూడా ఈ విధంగా అల్లూరి సీతారామరాజు చిత్రం రూపొందించలేదని స్పష్టం చేశారు. ఈ మేరకు అధికారుల దృష్టికి తీసుకువెళ్లినా ఫలితం లేకుండా పోయిందని విచారణ వ్యక్తం చేశారు. ఉన్నతాధికారులు ప్రభుత్వం స్పందించి న్యాయం చేయాలని విజ్ఞప్తి చేశారు. మన అల్లూరి 125 ఇయర్స్ ఆ సందర్భంగా నేను ఈ డ్రాయింగ్ ఫేస్బుక్లో పోస్ట్ చేసి ఇది స్కల్ప్చర్ చేయాలని అనుకున్నాను. అని నా తెలుగు రాష్ట్రాల్లో ఎక్కడ చూసినా కానీ అల్లూరి బొమ్మ సింగిల్గా ఉంటుంది, వెనకాల అనుచరులతో ఎక్కడ బొమ్మ ఉండదండి స్కల్ప్చర్లో. ఇది యునైక్ డిజైన్ లాంటిది. మన వీళ్ళు మున్సిపల్ కార్పొరేషన్ వాళ్ళు వైజాగ్ వాళ్ళ చేత ఇది బొమ్మ చేయించారు. అది వాళ్ళని ఆర్టీఐ అడిగానండి. ఆర్టీఐ అడిగితే వాళ్ళు ఏంటంటే
ఆర్టీఐలో వాళ్ళకి మీకు డిజైన్ ఎలా వచ్చింది అని అడిగితే వాళ్ళు భాస్కరరావు గొడవర్తి అని ఫైబర్ ఇండియా కాకినాడ వాళ్ళు ఇచ్చారనేసి వాళ్ళు ఆర్టీఐ ఇచ్చారని సార్. ఆర్టీఐలో కూడా నా సైన్తో ఇదే బొమ్మ ఉందండి, డైరెక్ట్గానే ఉంది. అయితే స్కల్ప్చర్ వర్క్ మాత్రం వాళ్ళకి టెండర్లో 20% తక్కువకి వైజాగ్ వాళ్ళు జీవి రమణమూర్తి అని స్కల్ప్చర్ స్టూడియో వైజాగ్ వాళ్ళండి, వాళ్ళకి అలాట్ చేశారు. మొత్తం 40 lakhsకి టెండర్ పిలిచారండి. పిలిస్తే అది ఆయన 33 సుమారుగా ఆయనకి అలాట్ అయిందండి. అయితే ఇప్పుడు ఏంటంటే నేను ఆల్రెడీ గర్గ్ గారిని, కమిషనర్ గారిని బొమ్మలు పెట్టకముందు నేను 2 times కలిశానండి. 2-3 times వెళ్ళాము. వెళ్ళి అడిగానండి, అంటే ఇలాగా నా డ్రాయింగ్స్ చూపించి ఈ బొమ్మ మీరు శిల్పంగా ఇక్కడ అనుమతి ఇచ్చినట్టు తెలిసిందండి, ఇక్కడికి వస్తుందా అడిగానండి. అడిగితే మన తెలియదు అన్నారు, కనుక్కొని చెప్తానన్నారు. మళ్ళీ 1 week తర్వాత మళ్ళీ కలిశాను, మాకు తెలియదని చెప్పేశారండి. తీరా మామూలుగా వాళ్ళు ఇన్స్టాల్ చేసి ఇనాగ్రేషన్ కూడా చేసేసారు. ఇప్పుడు ఏంటంటే నేను జస్ట్ లీగల్గానే ప్రొసీడ్ అవ్వదాము, అంటే ఇది పబ్లిక్గా తెలియాలి కాబట్టి అండి. అంటే ఆర్ట్లో ఎక్కడ ఇలాగ కాపీ చేస్తే అది ఆర్ట్ అవ్వదండి. అంటే ఇప్పుడు మనం ఒక పని చేద్దాము అని ఆ డ్రాయింగ్ చేశాక ఇంకొకరు ఎవరో అది శిల్పం చేయడం అన్నది ఒక విధంగా అనైతికం లాంటిది. 3 కీలక ఘటనలను ప్రస్తావిస్తూ ఆ కేసులు ఎలా ముగిశాయా అనే అంశాన్ని హైలైట్ చేస్తూ తీసిన 23 చిత్రాన్ని ఆదరిస్తున్న ప్రేక్షకులకు చిత్ర దర్శకుడు రాచకొండ ధన్యవాదాలు తెలియజేశారు. స్పిరిట్ మీడియా నిర్మాణంలో రావిపాటి తన్మయ, ఝాన్సీ కీలక పాత్రల్లో నటించిన 23 చిత్రం ప్రదర్శిస్తున్న స్థానిక రంభా థియేటర్కి శనివారం ఉదయం ఆట సమయంలో చిత్ర యూనిట్ విచ్చేసి ప్రేక్షకులను పలకరించింది. డప్పు వాయిద్యాల నడుమ సురేష్ మూవీస్ ఎంటర్టైన్మెంట్ LLP స్వాగతం పలికారు. చిత్ర యూనిట్ని మాజీ కార్పొరేటర్ పరిమి వాసు పూలమాలలతో సత్కరించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో డైరెక్టర్ రాచకొండ మాట్లాడుతూ గతంలో తాను డైరెక్టర్ చేసిన మల్లేశం, 8mm మెట్రో చిత్రాలకు మంచి ఆదరణ లభించిందని గుర్తు చేసుకున్నారు. 1991 సమయంలో గుంటూరు జిల్లా చుండూరు మారణకాండ ఘటన, 1993లో దేశవ్యాప్తంగా సంచలనం రేపిన చిలకలూరిపేటలో బస్సు దహనం ఘటన, 1997లో హైదరాబాద్ జూబ్లీ హిల్స్లో కారు బాంబు ఘటన, ఈ 3 ఘటనల్లో మరణించిన వారి కథ ఒకే మాదిరి ముగియగా హంతకుల కథ చివరకు ఏమైంది అనే పాయింట్తో 23 చిత్రంలో చూపించే ప్రయత్నం చేశామని చెప్పారు. మన సమాజంలో చట్టం అందరికీ సమానంగా వర్తిస్తుందా అనే ట్యాగ్ లైన్ పెట్టామని ఆయన చెప్పారు. సాగర్, సుశీల ప్రేమ కథను తేజ, తన్మయి ఈ చిత్రంలో బాగా పండించారని, భావోద్వేగాలను చూపించారని రాజ్ చెప్పారు. బస్సు దహనం కేసులో జైలుకు వెళ్లిన నిందితులు పశ్చాత్తాపపడడం, మరోపక్క బాధితుల భావోద్వేగాలు, వారిలో వచ్చిన మార్పు, ఇలా అన్ని కోణాలను స్పృశిస్తూ సినిమాను తెరకెక్కించామని వివరించారు. ఈ కేసుకి ఎంత తీవ్రత ఉందో అంతే తీవ్రత గల చుండూరు మారణకాండ, జూబ్లీ హిల్స్ బాంబు కేసులో నిందితులకు ఎలాంటి శిక్ష పడిందో పోల్చడం వెనుక చట్టం డబ్బున్న వాళ్లకు ఒకలా, లేని వాళ్లకు మరోలా ఉందన్న అంశాన్ని ప్రస్తావించామని ఆయన చెప్పారు. హీరో తేజ రావిపాటి మాట్లాడుతూ ఈ సినిమాను బాగా ఆదరిస్తున్నందుకు ఆనందంగా ఉందన్నారు. ఇలాంటి సినిమాలను ప్రోత్సహిస్తే ఇంకా ఇలాంటి మంచి సినిమాలు వస్తాయని అన్నారు. హీరోయిన్ తన్మయి మాట్లాడుతూ తొలి సినిమాతోనే మంచి గుర్తింపు వచ్చిందని, ఇంకా మంచి ప్రాజెక్టులు వస్తాయని ఆశిస్తున్నామని తెలిపారు. తర్వాత ఇప్పుడు 23 ఫిల్మ్ డైరెక్టర్ అండి. ఇక్కడ తేజ మెయిన్ లీడ్ చేశాడు, తన్మయ్ సాగర్ పాత్ర తేజ, సుశీల పాత్ర తన్మయ్ చేసింది. ఇది చాలా పెద్ద ఛాలెంజింగ్ రోల్స్ అండి వీళ్ళిద్దరికి. 1993 చిలకలూరుపేట బస్ ఇన్సిడెంట్ దాని మీద ఆధారపడిందండి సినిమా. ఒక 90% ఆఫ్ ద సినిమా దీని మీద. వీళ్ళిద్దరు ఒక మంచి లవ్ స్టోరీ ఈ సినిమా పరంగా చెప్పాలి అంటే ఇది ఒక లవ్ స్టోరీ. కానీ దీంట్లో థీమ్ ప్రకారంగా చెప్పాలి అని అంటే వీళ్ళు చిలకలూరుపేటలో బస్ యాక్సిడెంట్ అయిపోయిన తర్వాత అసలు ఎందుకు చేశారు, చేసిన తర్వాత వీళ్ళ జీవితాలు ఏమైనాయి, మరి 23 మంది చనిపోయారు, దాంట్లో వాళ్ళ జీవితాలు ఏమైనాయి, వీళ్ళు వెళ్ళిన తర్వాత వాళ్ళ తప్పు తెలుసుకున్నారా లేదా, మరి పరివర్తన చెందారా లేదా, ఇది సినిమా అండి. ఇది 90% ఆఫ్ ద సినిమా ఇదే అండి. ఒక 5% ఆఫ్ ద సినిమా 1991 చుండూరు యాక్సిడెంట్,
ఒక మళ్ళీ తర్వాత 1997 జూబ్లీ హిల్స్ బాంబ్ బ్లాస్ట్, ఇది కొంచెం తీసుకున్నామండి. అది రీజన్ ఎందుకంటే ఈ చిలుకలూరుపేట బస్సు దహనం ఆ కేసులో ఏంటంటే దొంగతనం చేయాలనుకున్నారు, కానీ ఆల్రెడీ ఇంతమందిని చంపుదామని వెళ్ళలేదండి. కానీ 91 చుండూరులో ఇంటెన్షన్ ఉంది చంపుదామని. 97 బాంబ్ బ్లాస్ట్లో కూడా బాంబు పెడితే ఇంతమంది చనిపోతారని తెలుసు. సో చిలుకలూరుపేట బస్సు ఇన్సిడెంట్ చాలా పెద్ద తప్పు, చాలా పెద్ద నేరం. బస్సు దోచుకోవడం అనేది చాలా పెద్ద నేరం. తెలిసైనా తెలియకైనా 23 మంది చనిపోవడం అది ఇంకా పెద్ద పాపం. కానీ దీనికి చాలా పెద్ద శిక్ష పడాలి. కానీ 91లో చుండూరుకి, 97లో జూబ్లీ హిల్స్కి ఇంకా ఎక్కువ పడాలి, ఇంకా ఎక్కువ శిక్ష పడాలి. ఎందుకంటే వాళ్ళు తెలిసి చేశారు కాబట్టి. సో ఇది చిన్న అంశమే అండి. మరి దానికి ఎందుకు తక్కువ పడ్డాయి, వాళ్ళు ఎందుకు తప్పించుకున్నారు, మరి వీళ్ళు 32 సంవత్సరాల నుంచి ఇంకా ఎందుకు లోపల ఉన్నారు అనేది ఒక అంశం. బట్ మెయిన్ వచ్చేసరికి ఈ ప్రిజన్ రిఫార్మ్స్ అనేదండి. వీళ్ళు జైలుకి వెళ్తారు, వెళ్ళిన తర్వాత ఏం జరిగింది, పశ్చాత్తాపడ్డారా లేదా, మారారా లేదా, మరి మారాలంటే ఏం మార్గాలు ఏంటి. సో ఇది రెస్ట్ ఆఫ్ ద సినిమా. ప్రెస్ అందరూ చూసి బాగా ఆదరిస్తున్నారండి. సో వెరీ ఆర్గానిక్ సపోర్ట్ ఫ్రమ్ ఎవ్రీవన్ అండ్ వెరీ వెరీ అప్రిషియేటివ్ ఆఫ్ ఇట్. థ్యాంక్ యూ సార్. లాట్ ఆఫ్ స్కోప్ ఆఫ్ ఇంప్రూవ్మెంట్, బట్ స్టెప్ బై స్టెప్ ఇంప్రూవ్ చేసుకుంటారు సార్. ఇది యాక్చువల్గా సింగ్ సాంగ్ సార్. సో మేము షూట్లో చేస్తుండే సార్. డబ్బింగ్స్ జస్ట్ వాయిస్ ఓవర్స్ ఉన్నాయి కదా సార్, అక్కడక్కడ హ్యాండ్ రిటర్న్ ఆర్టిస్ట్ వాళ్ళని. మోస్ట్లీ ఇట్స్ ఆల్ సింగ్ సాంగ్ మూవీస్. అక్కడ వర్క్ చేసి అండ్ దెన్ ఈ గెట్స్ ఇస్ మనీ అనేది ప్రొడ్యూసర్స్ దొరుకుతుంది. సో అందరూ సపోర్ట్ చేసి పుష్ చేస్తే ఇంకా ఎన్నో మంచి మూవీస్తో వస్తారు సార్ వచ్చే ఇయర్స్లో. అందరికీ నమస్కారం. మీడియా వాళ్ళందరికీ థ్యాంక్ యూ అండి వచ్చినందుకు. అందరి సినిమా చూసే ఉంటారు అనుకుంటున్నాను. మాకైతే పాజిటివ్ రివ్యూస్ వస్తున్నాయి ఇప్పటి వరకు. మీడియా వాళ్ళందరూ బాగా చెప్తున్నారు స్టోరీ ప్రకారంగా. ఇలాంటి మెసేజ్ ఓరియంటెడ్ ఫిల్మ్స్ ఎంకరేజ్ చేస్తున్న మీ మీడియా వాళ్ళకి ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ. నెక్స్ట్ ప్రాజెక్ట్స్ ఈ సినిమా తర్వాత మంచిగా ఏదైనా రావాలని కోరుకుంటున్నానండి. రాజ్ సార్ చేస్తున్న మలేషియా మూవీలో యాక్టర్స్ అందరూ అయితే బాగా మంచి స్థాయిలో ఉన్నారు. సో నెక్స్ట్ నేను దగ్గర కూడా అలానే ఉంటామని కోరుకుంటున్నాం. సో నెక్స్ట్ ప్రాజెక్ట్స్ వస్తాయని వెయిట్ చేస్తున్నాను. వార్తలను ముఖ్యాంశాలు మరోసారి. పచ్చదనం పెంపునకు ప్రతిన బూనుదాం. స్వచ్ఛాంధ్ర స్వర్ణాంధ్ర కార్యక్రమంలో కమిషనర్ కేతన్ గార్గ్. వేసవి కాలంలో ఎటువంటి ఇబ్బందులు లేకుండా చర్యలు. జాయింట్ కలెక్టర్ ఎస్ చిన్నరాముడు. పరిసరాల పరిశుభ్రత ప్రతి ఒక్కరి బాధ్యత. ఎమ్మెల్సీ సోము వీర్రాజు. బీసీ ద్రోహి మార్గాని భరత్. బీసీ ప్రముఖుల విగ్రహాలు అడ్డుకోవడమే పనిగా పెట్టుకున్నాడు. మా జాతి నాయకుల విగ్రహాలకు మోకాలడ్డాడు. ఎంపీగా 5 ఏళ్లు సొంత సామాజిక వర్గానికి ఏం చేయలేదు. ఎర్రం నాయుడు విగ్రహం పెడితే నీకెందుకు కడుపుమంట. తప్పు మీద తప్పు చేస్తున్న భరత్. 10th పాస్ అయిన గీత కులాల విద్యార్థులకు స్కాలర్షిప్లు ఇస్తాము. 25లోగా దరఖాస్తు చేసుకోండి. ఏపీ సెట్టిబజ సంక్షేమ అభివృద్ధి కార్పొరేషన్ చైర్మన్ కొడుపూడి సత్యబాబు. ఈనాటి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి వచ్చే బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.